ఇల్లు మారినప్పుడు సామాన్ సర్దుకోవడమే పెద్ద టాస్క్ అంటే ఏది ఎక్కడ పెట్టాలి ఎలా సర్దాలి అనేది ఇంకా పెద్ద టాస్క్ అనమాట. కాకపోతే ఇప్పుడు మాకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే కింద ఉన్నప్పుడు పోర్షన్ ఎలా ఉందో పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. అందుకని కింద ఏవేవి సామాన్లు ఎక్కడ ఉండేవో సేమ్ అలాగే పైన కూడా సర్దేశాం కాబట్టి మాకు సర్దుకోవడంలో పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే కింద వాల్స్ అన్నీ కలర్స్ ఉండేవి కాబట్టి ఇలా కృష్ణుడి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇవన్నీ పెట్టుకుంటే చాలా నీట్గా అందంగా కనిపించేవి. పైనేమో ఇంకా మాకు అంత టైం లేదనమాట. మా వారిని కొంచెం ఏదైనా కలర్స్ చూడొచ్చు కదా అంటే ఇప్పుడు కలర్స్ సెలెక్ట్ చేసి వాటిని వేయించే అంత టైం లేదు అని చెప్పేసి మొత్తం వైట్ పెయింటే వేయించారనమాట. ఇంక ఇప్పుడైతే ఇల్లు అంతా వైట్గానే ఉంటుంది. సో ఇంకా అలా మా పాపకు కూడా ఏమీ పని లేదు, సరదాగా వేస్తాను పెయింటింగ్స్ చూద్దాం ఎలా ఉంటుందో అని. అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం తెచ్చిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఉంటే అవి నేను ఎందుకు తెచ్చాను అంటే బ్లౌజెస్కి డిజైన్ చేసుకుందామని తెచ్చాను. కానీ మిషన్ వర్క్తో నాకు అవ్వలేదన్నమాట. ఇంకా అవి ఎలాగో నువ్వు బ్లౌజులకి వేయవు పెట్టవు ఎలాగో ఎండిపోతున్నాయి సగం అనేసి మా పాప ఇలా ట్రై చేసింది. ఫైనల్గా వాళ్ళ డాడీ అన్నారు, ఎందుకమ్మా పని పట్టలేని పనులు ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు అని అన్నారు. కానీ వేసిన తర్వాత చూస్తే పర్లేదు, బాగానే ఉన్నాయి, కొంచెం క్యూట్గానే ఉన్నాయి అన్నమాట. మాకైతే నచ్చాయి మా పాప వేసిన పెయింటింగ్. మరి మీకు ఎలా అనిపించిందో చూసి చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా స్విచ్ బోర్డుకి ఇలా వేస్తుంది అనమాట మా అమ్మాయి. వేసాక చూడండి చాలా బాగుంటుందని చెప్పింది. మేము ఆల్రెడీ స్విచ్ బోర్డు పైన అంటించడానికి స్టిక్కర్స్ అయితే బుక్ చేసాము. దానికి తోడు కింద ఇలా పెయింటింగ్ చేసి దానిపైన ఇలా చిన్న స్టిక్కర్ అంటించింది. నిజంగానే చూడటానికి చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది అనమాట. కాకపోతే స్విచ్చెస్ కొంచెం కలర్ పాతగా అయిపోయాయి. సో వీడియో ఎలా అనిపించింది